నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. లాస్ట్ వీడియోలో చెప్పాగా మా ఫ్రెండ్ మ్యారేజ్ ఫిక్స్ అయిందని. ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్ అయితే వాళ్ళ అమ్మమ్మ గారు ఊరిలో జరిగింది. వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు సకినేటిపల్లి అని పాలకొల్లో నర్సాపురం దగ్గర చిన్న విలేజ్ అనమాట. విలేజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మ్యారేజ్ డేట్ అది సడన్గా ఫిక్స్ చేయడం వల్ల మా బ్యాచ్ అందరికీ అయితే రావడానికి అవ్వలేదు. వచ్చిన వాళ్ళం అయితే అందరం కలిసి వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అబ్బాయి తరపున వాళ్ళ అమ్మాయికి అయితే కొన్ని ఫ్రూట్స్, స్వీట్స్ అండ్ పూలు అండ్ చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. భోజనాలు అయితే వేరే చెప్పనే అవసరం లేదు, చాలా బాగున్నాయి. కళ్యాణ మండపం వచ్చేసి సకినేటిపల్లిలో ఒడ్డు చివర ఉందన్నమాట. అంటే ఒడ్డు అంటే గోదావరికి దగ్గర చేసి ఉంది. పక్కనే చాలా ఫుల్గా అయితే ఉంది గోదావరి. మేము కాసేపు అక్కడ కూర్చుని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే ఇంక మ్యారేజ్కి ఎంగేజ్మెంట్కి జస్ట్ 1 వీకే గ్యాప్ ఉంది కదా, ఇంక ముందు రోజు వద్దాము, చిన్న షాపింగ్ ఏమైనా ఉంటే చూసుకొని గిఫ్ట్ కూడా కొందామని చెప్పేసి రిటర్న్ అయితే వెళ్ళిపోయాం. 2 డేస్ ముందైతే గిఫ్ట్ కొన్నాం అండ్ పెళ్ళికి 1 డే ముందైతే వెళ్ళాం. పెళ్లి కూతురు చేయడం అండ్ హల్దీ అయితే ఫస్ట్ డే ప్లాన్ చేసుకుంది. బట్ మేము అందరం గ్యాదర్ అయ్యి వెళ్ళేటప్పటికి ఈవినింగ్ 3 అయింది. సో హల్దీ టైంకి అయితే రీచ్ అయ్యాం. హల్దీ అయితే చాలా బాగా జరిగింది. ఫుల్ ఎంజాయ్ చేసాం. నైట్ అంతా ఫ్రెండ్స్ ఫుల్ గ్యాదర్ అయ్యాం కాబట్టి సో చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్ళికి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకున్నారు. పెళ్లి కూతురికి అయితే మంగళ స్నానాలు చేసి కాళ్ళగొల్లు అయితే తీశారు. అవన్నీ చేసిన తర్వాత రెడీ అయ్యి అందరం పెళ్లి మండపానికి అయితే వెళ్ళిపోయాం. భోజనాలు అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఎంగేజ్మెంట్ ఏంటి పెళ్లి కూతురు చేసినప్పుడు పెళ్లికి భోజనాలు అయితే చాలా బాగున్నాయి. బ్రైడ్ వచ్చేసి కౌశ డిజైన్ అని పేజ్ ఉంది కదండి, తనైతే నా ఫ్రెండ్ అన్నమాట. సో తనదే మ్యారేజ్. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ బిగినింగ్ కౌశ.